ఏంటి భయ్య డైరెక్ట్గా షోరూమ్కి కస్టమర్ వెళ్ళి ఓటు సెన్సార్ తెచ్చారు. ఎందుకు తెచ్చావు భయ్య అంటే నా బండిలో మీటర్లో లైట్ వెలుగుతుంది అన్నాడు. ఇదే భయ్య ఈ చెక్ ఇంజిన్ లైట్ వెలుగుతుంది అన్నాడు. చెక్ ఇంజిన్ లైట్ అడిగితే ఓటు సెన్సార్ చేంజ్ చేయాలన్నా లాస్ట్ టైం జరిగిన కంప్లైంట్ని బట్టి అప్పుడు చేంజ్ చేసిన వస్తువుని బట్టి నేను ఇప్పుడు ఇదే వస్తువు వచ్చాను. అసలు బండిలో కంప్లైంట్ ఏందో మనం కానీ చెక్ చేస్తాం. అందుకని ఏంటంటే మనం చెక్ చేయాలంటే కంపల్సరీగా ఓబిడి కేబుల్ ఉండాలి. ఓబిడి కేబుల్ సంబంధించిన కనెక్టర్ ఉంటుంది. ఇప్పుడు అదే ఓబిడి కేబుల్ కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసిన తర్వాత బండికి కంపల్సరీ కీ ఆన్ చేయాలి. ఎందుకంటే ఈ మీటర్లో ఈ చెక్ ఇంజిన్ లైట్ వెలుగుతుందో మనం తెలుసుకుందాం. ఓబిడి కేబుల్ కనెక్ట్ అయిన తర్వాత మనం టార్క్ యాప్లోకి వెళ్ళాలి. ఓకేనా, ఇదే యాప్ అండి టార్క్ యాప్. టార్క్ యాప్లోకి వెళ్తే లోపల నిజంగానే ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఎగ్జాక్ట్ కస్టమర్ కరెక్ట్గా ఎలా చెప్పగలిగాడు నేను కానీ మీకు చెప్తాను. ఇక్కడ ఈ బండ్లో కానీ చూసుకుంటే ఓటు సెన్సారే కంప్లైంట్ అని చెప్పి మనకి ఏదైతే కేబుల్ కానీ చెప్తుంది. కస్టమర్ కానీ అదే చెప్పాడు. అయితే ఈ చెక్ ఇంజిన్ లైట్ వెలగడానికి మొత్తం కారణానికి ఈ ఓటు సెన్సార్ అంట. అసలు ఓటు సెన్సార్ అనేది ఎక్కడ ఉంటుంది? సైలెన్సర్కి కింద ఉంటుంది భయ్య. ఓకేనా, కింద ఉంటుంది. అయితే ఇక్కడ కస్టమర్ ఏం చెప్పంటే లాస్ట్ టైం వాటర్లో దిగినప్పుడు ఈ కంప్లైంట్ వచ్చింది, ఇప్పుడు కానీ వాటర్లో దిగింది, అందుకే నేను కానీ ఓటు సెన్సార్ తెచ్చానని చెప్పి కస్టమర్ చెప్పాడు. మీకైతే హ్యాట్సప్ భయ్య. ఓకే, ఇప్పుడు ఈ ఓటు సెన్సార్ అనేది బండ్ల నుంచి ఓపెన్ చేద్దాం. ఇదేనే ఓటు సెన్సార్ అనేది ఎలా ఉంటుంది. మీరు కొత్త సెన్సార్ కానీ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే కొత్తది తెచ్చుకునే ముందర ప్యాకింగ్ ఓపెన్ చేసే ముందర కంపల్సరీగా రెండు పక్క పక్కన పెట్టి చూసుకోండి. ప్యాకింగ్ ఓపెన్ చేయకముందే చూసుకొని తర్వాత అయితే బండికి అయితే ఫిట్ చేయండి. ఓకేనా, బండికి ఫిట్ చేసాం. ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే పాత ఉందో బండిలో పెట్టేస్తాం, కస్టమర్కి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఓబిడి కేబుల్ కనెక్ట్ చేసి ఏదైతే చెక్ ఇంజిన్ లైట్ ఉన్నదో ఒక్కోసారి స్కాన్ చేయొచ్చు, ఒక్కోసారి ఆటోమేటిక్ రిమూవ్ అయిపోతే కంపల్సరీ మనం కేబుల్ పెట్టి స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి రిమూవ్ చేసి టోటల్గా అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు కానీ బండి రేట్ చేస్తాం చూడండి. ఓకేనా, అలా ఉంటుంది మన కస్టమర్లతో వర్క్ అంటే. అయితే నాదొక స్మాల్ రిక్వెస్ట్ భయ్య, నెల్లూరు టౌన్లో ఉన్న కీర్తి కానీ నిశాండే కానీ గాయత్రి కానీ మీరు BS6 సంబంధించిన ఆల్ సెన్సార్స్ అనేది స్టాక్ పెట్టండి భయ్య. ఎందుకంటే మాకు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఆ సెన్సార్ కంప్లైంట్ ఉన్నప్పుడు షోరూమ్కి పోయినప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే బండి మా కాడ పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఆడ ఎవరైనా తెలుసు ఉంటారు కదా, వాళ్ళ రికమెండేషన్తో మేము సెన్సార్ అనేది తెచ్చుకున్నాం. అదే సెన్సార్ మీరు పెడితే మాకు బాగా హెల్ప్ చేసినట్టు అవుద్ది. ఎందుకంటే BS6 కావాల్సిన ప్రతి సెన్సార్ మీ కాడ ఉంది కాబట్టి మేము ధైర్యంగా ఆ బండి అనేది తీసుకోగలుగుతాం, చేయగలుగుతాం. అయితే మీరు సెన్సార్స్ పెడతారని ఆశిస్తున్నాను. అయితే ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే మా టౌన్లో ఉన్న ప్రతి మెకానిక్కి మీరు పనిచ్చిన వాళ్ళు అవుతారు. మీరు సెన్సార్స్ పెట్టడం వల్ల BS6 వెహికల్స్ మేము ధైర్యంగా తీసుకోగలుగుతాం. అయితే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.